హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ మై టాక్స్ అండ్ టిప్స్. ఈరోజు ఈ వీడియోలో వెనుకటి కాలం అమ్మమ్మల నాటి పొలం పచ్చడి ఎలా చేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇది వెనుకటి కాలం అమ్మమ్మలకు వాళ్ళకు తెలుసుంటుంది. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది చేయడానికి స్టవ్ కూడా అవసరం ఉండదు. నూనె కూడా ఇందులో వేయాల్సిన అవసరం లేదు. మనకి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. అప్పటికప్పుడు వెనకటి కాలంలో ఏమి కూరలు లేనప్పుడు ఇలానే చేసుకొని పొలానికి వెళ్ళేవాళ్ళు. ఇది ఎలా చేయాలో నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు కొంచెం చింతపండు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్స్. ఒకవేళ కారం తక్కువగా కావాలి అనుకున్న వాళ్ళు బజ్జీ మిర్చి చేస్తాం కదా, అందులో గింజల్ని తీసేసి అవి యూస్ చేసుకోవచ్చు. ముందుగా ఉల్లిపాయలను ఈ విధంగా కట్ చేసుకొని నీళ్ళల్లో వేసుకోవాలి. దానికున్న ఘాటు అనేది దిగుతుంది. తర్వాత జీలకర్ర, ఒక చిన్న లెమన్ సైజ్ అంత చింతపండును తీసుకొని హాట్ వాటర్లో నానబెట్టుకోవాలి. పొలం పని చేసేవాళ్ళు మార్నింగే వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి ఇంట్లో వంటలు ఏవి కానప్పుడు ఈ విధంగా చేసుకొని తీసుకెళ్తారు. చాలా రుచిగా ఉంటుంది. మిరపకాయలను ఈ విధంగా కట్ చేసుకోవాలి. నేను జీలకర్ర ఒకటి వేశాను, అది మెదగలేదని. దాంతోపాటు మనము పచ్చిమిర్చి ఇది రోట్లో వేసుకొని దంచుకుంటే ఇంకా చాలా రుచిగా ఉంటుంది. అప్పుడప్పుడు మనం ఇలా తినడం వల్ల స్పైసీ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళకి ఇది బాగా నచ్చుతుంది. అలాగే నేను చింతపండు, కొంచెం సాల్ట్ వేశాను. ఈ విధంగా కచ్చా పచ్చాగా మనము గ్రైండ్ పట్టుకోవాలి. ఒకవేళ రోట్లో వేసుకొని దంచుకునే వాళ్ళు దంచుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. తర్వాత నేను నీటిలో నానబెట్టిన ఉల్లిపాయ ముక్కలను వేసుకొని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం స్పైసీనెస్ ఎక్కువగా కావాలి అనుకున్న వాళ్ళు సన్న మిర్చిని కొంచెం ఎక్కువగా వేసుకుంటే సరిపోతుంది. స్పైసీ తక్కువగా కావాలనుకున్న వాళ్ళు బజ్జీ మిర్చిని వేసుకోండి. ఈ విధంగా చేసుకున్న ఈ పొలం పచ్చడిని మనము అన్నంలో వేసుకొని అందులో నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. మీరు కూడా అందరూ ట్రై చేయండి. నేనైతే ఈ విధంగా అన్నంలో వేసుకొని తింటున్నాను. చాలా బాగా నచ్చింది. ఎక్కువగా స్పైసీ కావాలనుకున్న వాళ్ళు ఇలా అప్పుడప్పుడు చేసుకొని తింటే చాలా బాగుంటుంది. దీనివల్ల హెల్త్కి కూడా మంచిదే అప్పుడప్పుడు తినడం వల్ల. మీరు కూడా ట్రై చేయండి. మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.